K2 News की स्वागतम ముందుగా హెడ్లైన్స్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన చింతపల్లి ఎంపీడీఓకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్ హరీష్ రావుకు పని చేయడం చేత కాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తా రోకో అంబేద్కర్ బహుజన సంఘం ఉపాధ్యక్షుడు మహమ్మద్ యూసుఫ్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో బిస్కెట్లు పంపిణీ బాసరా బ్రిడ్జిపై ఆత్మహత్యలకు చెల్లించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జమిలీ ఎన్నికలు మోదీ నియంతృత్వానికి నిదర్శనమని సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మీడియాకు వెల్లడి దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి దేశంలోని బహుజన కులాల ప్రజలకు అంబేద్కర్ దేవుడే క్రీడలకు పుట్టినిల్లు ధన్వాడ నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించడం కింది స్థాయి సిబ్బందికి యాప్ వివరాల నమోదుపై అవగాహన కల్పించినందుకు గాను నల్గొండ జిల్లా చింతపల్లి ఎంపీడీఓ సుజాతకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు చింతపల్లి మండలం గాసిరాం తండా నరసలపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు ధ్రువపత్రాలు లేక తాత్కాలిక అప్లోడ్ చేయడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సిబ్బందికి యాప్ పరిశీలనపై ముందే అవగాహన ఎందుకు కల్పించలేదని సర్వేపై గ్రామంలో ముందే ప్రజలకు చెప్పకపోవడంపై ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సర్వే బృందాలు వచ్చినప్పుడు గ్రామాల్లో తప్పనిసరిగా దరఖాస్తుదారుడు ఇంటి ముందు ఉండాలని నిలబడి ఫోటోతో సహా యాప్లో అప్లోడ్ చేయాలని అంతేకాక ఇంటికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆధార్ తదితర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పునరుద్ఘాటించారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు హరీష్ రావుకు దబాయించడమే తెలుసని ఆయనకు పనిచేయడం చేత కాదని విమర్శించారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్లను పట్టించుకోలేదని వాళ్ళ ధ్యాస అంతా కమిషన్లు వచ్చే కాళేశ్వరం మీదనే అని సెటైర్ వేశారు హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష ఆయన దబాయించడం ఒకటి తెలుసు ఆయన పనిచేసేది తెలియదు సార్ 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు ఇది పద్ధతి కాదు నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా ఉప్పల్ నుంచి సార్ సార్ అది కూడా వస్తా ఆడికి కూడా వస్తా చివరిగా ఆడికి కూడా వస్తా ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలే ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా హరీష్ రావు గారు నువ్వు నీకు అరే నువ్వేం చేస్తావా నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు సార్ ఒక నిమిషం లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతోని హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష 1,00,000 కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్ నేను మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చలో హైదరాబాద్ వెళ్లిన కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు స్థానిక బస్టాండ్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారికి రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు
కాస్మెటిక్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయమనంటే ఈ ప్రభుత్వము అరెస్టులు చేసి మరి లోపల పెట్టడం ఇది కరెక్ట్ కాదు. నేను సిఐటిగా దీన్ని ఖండిస్తున్నాము. కార్మికులకు స్వేచ్ఛ లేదా అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. వాళ్లకు 4 నెలలు అవుతుంది జీతాలు లేక, సబ్బులు లేవు, సరుకులు లేవు. పొద్దున లేస్తే సాయంత్రం దాకా మురికి పని చేస్తున్నారు. వెంటనే ఈ అరెస్టులను ఆపాలి, వెంటనే జీతాలను వెంటనే గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు రామాయణపేటలో మరి రాస్తారోక వేసినాము. ఈ అరెస్టులతో భయపడం, ఈ లాఠీలతో భయపడం, ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నా. జరిగిన ఇందిరా పార్కుల అరెస్టుల కోసం వాళ్ళ గురించి పోరాడుతూ మాకు గత 4 నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. మేము కొత్త కోసం మాకు మేము గరీబు పరిస్థితులు ఉన్నాము. సబ్బులు, సరుకులు, వేతనాలు మాకు కావాల్సిన సౌకర్యాలు ఏవీ లేవు. ఎంపీడీఓ గారు కానీ మాకు పడతాయి జీతాలు ఎక్కడ అంటే పడతాయి, వేతనాలు ఇక పడతాయి, రేపు పడతాయి, 4 రోజులు పడతాయి అంటూ పెంచుతూ మాకు ప్రభుత్వము మమ్మల్ని దృష్టికి తీసుకోవాలి. కార్మికులు అంటే ఒక చిలుకగా తీసుకుంటున్నారు. కార్మికులు అంటే ఎందుకు మమ్మల్ని చిలుకగా తీసుకుంటున్నారు? ఒక నాయకుడు వచ్చి నా ఇంటి ముంగట పని చేయమంటే ఆయనకు భయపడి పోతున్నాక ఆయన ముంగట పని చేస్తూ మేము ఎటువంటి భోజనాలు లేకుండా ఆయన ఇంటి ముందు ఒక 24 గంటలు పని చేస్తూనే ఉన్నాము. అంబేద్కర్ బహుజన సంఘం ఉపాధ్యక్షుడు మహమ్మద్ యూసుఫ్ పుట్టినరోజు సందర్భంగా మామిడ ప్రభుత్వ ఉర్దూ మరియు తెలుగు మీడియం పాఠశాలలోని విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బహుజన సంఘం గౌరవ అధ్యక్షుడు మోత రాజన్న మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండే మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని నేర్చుకోవాలన్నారు. చదువుతోనే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ రఫీ, అమీర్, ఆషన్న, కమలాకర్, పోషెట్టి జగీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి, మా సన్నిహితుడు, మా నాయకుడు, బహుజన సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీత గౌరవనీయులైనటువంటి మొహమ్మద్ యూసుఫ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ పాఠశాలకు ఇచ్చేసినటువంటి మిత్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులకు నేను చెప్పే విషయం ఏంటంటే, మేము నర్ససార్ తెలుసా, మేము చిన్న ఉన్నప్పుడు ఇవే స్కూల్లో చదువుకున్నాం. అక్కడ ఇప్పుడు ఈ రోజు వచ్చి మేము ఇక్కడ ఇట్లున్నాము, సార్తో ఇట్లున్నామంటే మా గురువు గారు చెప్పినటువంటి విద్యనే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అర్థమైందా? మేము కూడా మంచి వారి యొక్క విద్యా బోధనను మంచిగా విని మంచి అవగతం చేసుకొని మంచిగా పరీక్షలు రాయాల. ఇళ్లలో ఫోన్ చూడడాలు, అవి ఫోన్ చూడడం మానేసేయాల, టీవీ చూడడం మానేసేయాల. హోంవర్క్ చేసుకుంటూ మీకు ఏదైతే విద్య వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మంచిగా మీరు మైండ్ లో పెట్టుకొని మంచిగా పరీక్షలు రాసి మీ బంగారు భవిష్యత్తుకు మీరు మార్గం వేయాలని కోరుకుంటూ మా మిత్రుడికి అందరి సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాసర గోదావరి నది బ్రిడ్జిని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముత్తోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్లతో కలిసి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సందర్శించారు. ఛార్జ్ తీసుకున్న గత సంవత్సరం నుండి బాసర బ్రిడ్జ్ పై ఆత్మహత్యలు నన్ను కదిలించాయని, ప్రభుత్వ సహాయంతో బాసర బ్రిడ్జ్ పై ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాసర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తామన్నారు. 24/7 2 మహిళా కానిస్టేబుళ్లతో పాటు 2 ద్విచక్ర వాహనాలు, బాసర బ్రిడ్జ్ పై బ్లూ కోట్ సిబ్బందిని నియమిస్తానని, ఎల్లవేళలా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. బాసరా బ్రిడ్జ్ సగభాగం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండటంతో నిజామాబాద్ సిపితో మాట్లాడి సమన్వయంతో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.
అంటే మరి కాస్ట్లీ కాకుండా కొంచెం చిప్పరవేలు ఈ జాలి ఉంటుంది కదా దీంతో రాడ్తోనే పైకి దీంతో పెట్టేసి ఒక 5 ఫీట్స్. అండ్ విమెన్ పీసులు ఎంతమంది ఉన్నారు మీకు? 3 మెంబర్స్. 3 మెంబర్స్ అంటే వాళ్ళకి కూడా డ్యూటీ ఉంది. దేశంలో ప్రజలను జిమ్మికులు చేసి మూడోసారి అధికారంలోకి చేపట్టిన మోదీ ప్రభుత్వం మళ్లీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్లో బిల్లు తీసుకురావడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద విధానాలను అమలు చేయడమే కాకుండా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వం ఏర్పరచుకునేందుకు అనేక కుట్రలు చేస్తుందని, ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో పాటు సిపిఐ కూడా జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ జమిలీ ఎన్నికల కోసం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా నియంతృత్వ పోకడలకు, బీజేపీ మతోన్మాద నియంతృత్వ పోకడలకు నిదర్శనం. రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని ధ్వంసం చేయడానికి ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఇలా గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ భారతదేశంలో శాసనసభ, పార్లమెంటు కలిపి ఉమ్మడి ప్రణాళిక పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి వల్ల కనబడుతుంది. గతంలో కొద్ది రోజులు కలిసి ఉన్నమాట వాస్తవం. తర్వాత ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మరి ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ లేని పరిస్థితి కనబడుతుంది. ఈ పాలకులే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీ ప్రభుత్వాలను పడగొట్టడం. ఇప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మొట్టమొదటి అసలు ఎందుకు వచ్చినాయి ఈ తేడాలు? కేరళలో మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది నంబూద్రిపాద్ గారి నాయకత్వాన్ని. ఆ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అట్లా ఎవరు అధికారంలో వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, తద్వారా ఈ సిస్టమ్ పోయింది. ఈ సిస్టమ్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రకంగా పెట్టడం అనేది అంత తేలికగా సాధ్యమయ్యే సమస్య కాదు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ కేంద్రం జిమ్మికులతో మొన్న 3వసారి అధికారంలోకి వచ్చింది. ఆయన ఊహించినట్టుగా 2/3 మెజార్టీ వస్తుందని భావించాడు నరేంద్ర మోడీ గారు. నిజంగా ఈ భారతదేశ ప్రజల యొక్క అదృష్టం అనుకోండి, ఆ 2/3 మెజార్టీ రాకుండా నిరోధించి ఆయన ఇష్టారాజ్యం చేయకుండా భారతదేశ ప్రజలు నిరోధించగలిగారు. ఆయనకు బలమైన రాష్ట్రాల్లో ప్రతిష్ట కోల్పోయినాడు, సీట్లు తగ్గిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారుల దయా దాక్షిణ్యంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నడిపే స్థితిలో ఉందనేది స్పష్టం. ఆయన ఏకచక్రాధిపత్యం చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు కూడా ఇవాళ గతంలో లౌకికవాదం గురించి చాలా మాట్లాడిన నాయకులే. సరే, ఇవాళ ఏ మేరకు వాళ్ళకు మద్దతు ఇస్తారు, ఎప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేస్తారు, ఇవన్నీ పరిశీలించవలసిన అంశాలు. అయితే ఇవాళ నిన్ననే మరి బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు, రాజ్యసభ, లోకసభ ఈ రెండింటి జాయింట్ కమిటీకి నివేదించడం అనేది జరిగింది. సరే, ఇది చర్చ జరిగిన తర్వాత ఒక 6 నెలల సంవత్సరం దాని మీద చర్చ జరిగి ఈ లోపల మరికొంతమందిని వాళ్ళు సమీకరించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే రాష్ట్రాలకు వచ్చే ఇబ్బందులు అన్ని రాష్ట్రాలు కూడా మరి ఆలోచించి చైతన్యయుతంగా మరి అనేక పార్టీలు మరి చైతన్యం చేసి ఆ జమిలీ విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లును అడ్డం పెట్టి ఓడించాల్సిన అవసరం ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే అనేక వామపక్ష పార్టీలు, ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమిలో కూడా
అన్ని పార్టీలు కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా దేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు బులిగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని మరొకసారి నిరూపితమైందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ భిక్షతోనే కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తున్న విషయం అమిత్ షాకు తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ప్రజలకు అసలైన దేవుడు అంబేద్కర్ అని మేధావిని అవమానించడం బీజేపీ కుల సంకుచిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే బీజేపీ ఈరోజు దేశాన్ని పరిపాలించేదా అని ప్రశ్నించారు. తక్షణమే దేశ ప్రజలకు బీజేపీ హోంమంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మిత్రులారా, అందరికీ జై భీమ్. నిన్న దేశ పార్లమెంటులో మరి బీజేపీ హోంమంత్రి అంటే ఈ దేశానికి ఆయన హోంమంత్రి అమిత్ షా గారు ఏం మాట్లాడిండ్రు అంటే పదే పదే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తే ఆయనకు మరి ఇబ్బంది కలిగిందంట. మరి ఒక్కటే అడుగుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, అమిత్ షా గారు మరి రాజ్యాంగ భిక్ష వల్ల అంబేద్కర్ రాసిన రాజ్యాంగ భిక్ష వల్లనే ఆయన హోంమంత్రి అయిన విషయం ఆయన మర్చిపోయి ఉండొచ్చు. నిజంగా ఆయన పీడిత వర్గాలకు దేవుడు మరి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానించిన ఇట్లాంటి కులతత్వ నిరంకుశమైనటువంటి హోంమంత్రి గారు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు రాజ్యాంగ భిక్ష వల్లనే మరి ఈరోజు దేశాన్ని బీజేపీ పరిపాలిస్తున్నది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి పేద వర్గాలకు అసలైన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఎంతసేపు ఉన్న కులతత్వంతో మతతత్వంతో ఆ ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ నిరంతరం రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది. ఈరోజు ఏం కొత్త కాదు. అంటే ఇన్ని రోజులు రాజ్యాంగం మీద దాడి చేసింది, ఈరోజు బాబాసాహెబ్ మీద దాడి చేస్తూ ఉన్నది. అంటే మరి దేశ ప్రజలు మీరు ఒక్కటే గమనించాలి, ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ముందు నుంచి కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రూపుమాపాలని చెప్పేసి నిరంతరం కుట్రపడుతున్నాయి. మరి దీనికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తూ ఉంది, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని అంటున్నారు. కానీ మరి 50 ఏళ్ళ పాలనలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరమైన అవమానం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్కి. మరి కాంగ్రెస్ కూడా బాబాసాహెబ్ మీద మాట్లాడే అర్హత లేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే హోంమంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేసి మరి దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సీఎం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలను జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి శెట్టి వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లు ధన్వాడ అని, గ్రామం నుండి వివిధ క్రీడలలో ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించారని కొనియాడారు. ముఖ్యంగా నెట్బాల్, కుస్తీ క్రీడలో ప్రావీణ్యం ఉందని ఆయన అన్నారు. నేడు జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలో నెట్బాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కుస్తీ, చెస్ పోటీల్లో జిల్లాకు సంబంధించిన 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు డాక్టర్ రామ్మోహన్ గౌడ్ తెలిపారు. ప్రజలు తమకు వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో 8 లక్షల రూపాయలతో 51 సీసీ కెమెరాలను రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను ఎస్పీ కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామానికి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా తెలుస్తుందని, గ్రామంలో ఎలాంటి అలజడి జరిగినా వెంటనే పోలీసులు చేరుకొని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలు జీపీఎస్ కనెక్ట్ చేయడం ద్వారా జిల్లా కమాండెంట్ కంట్రోల్ నుండి మరియు హైదరాబాద్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు దీనిలో మంచి ఏంటంటే ఏదైతే ఇప్పుడు కెమెరా మనం పెట్టిస్తున్నామో ఈ గ్రామాల వరకే ఫీడ్ లేవు. ఇదే కెమెరా ద్వారా నేను కూడా నా ఆఫీస్లో ప్రతి కెమెరా చూడొచ్చు. ఇది మొత్తం వైర్లెస్ సిస్టమ్ ఉంది కాబట్టి మొత్తం డైరెక్ట్లీ మనం చూడొచ్చు. సేమ్ ఇట్లాగానే సేమ్ ఐపీ లింక్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో హైదరాబాద్లో ఉన్న ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ కూడా ఫీడ్ వెళ్తున్నది. సో అక్కడ నుండి కూడా ప్రతి ఊరికి కూడా ఇది గ్రామ్ లెవెల్లో గ్రామ్ లోపల ఏం జరుగుతున్నది ఇంటర్నెట్ అక్కడ కూడా చెక్ చేయొచ్చు. సో ఇంత మంచి కనెక్టివిటీ ఇంత మంచి ఒకటి పోలీస్ వ్యవస్థ సెటప్ అవుతున్నది. సో ఈ ఇనిషియేటివ్లో ఫస్ట్
ఈ కార్యక్రమంలో ఈ పద్ధతిలో మనం మొదటిసారి ఒకటి గ్రాండ్ స్టైల్లో ఇక్కడ ఆల్మోస్ట్ 40 కెమెరా మనం పెట్టించాం. అండ్ దానికి మీ ప్రతి ఒక్కరి దాతాలు ఉన్నారు. కొల్లంపల్లి విలేజ్, చిన్న జాట్రం విలేజ్, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్, తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్. సో మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరైతే మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మీరు బాధ్యత తీసుకొని ముందుకు వచ్చారు, తర్వాత ముందుకు వచ్చి మనం ఈ సాధించాం. మీరు అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నాది అభినందన, ధన్యవాదాలు.